నిజమే, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేమందరం పోయినాం, చూసినాం, అడిగినాం, ప్రభుత్వాన్ని మంచి విజ్ఞప్తి చేసినాం. కానీ 4 మంత్రులు స్పందించినరు. ఏ ఒక్కరన్నా కనీస జ్ఞానంతో, కనీసం సోయితోని తెలంగాణ బిడ్డలమన్న సోయి కూడా లేకుండా మాట్లాడారు. గవే సొల్లు పురాణం, గదే బూతు పురాణం. 5 ఏళ్ళుగా ఏవైతే రోత మాటలు మాట్లాడుతున్నారో గవే పనికిమాలిన మాటలు తప్ప ఒక్కటి కూడా కొత్త మాట లేదు. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మీరు ఏందో కేసులు, కమిషన్లు, మీ ముండ కమిషన్లు వేసుకోండి, నడుపుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ రైతులకు శిక్ష వేస్తామంటే చేయని పాపానికి ఇది కరెక్ట్ కాదు అనే మాట చెప్పినాం. నిజమే, ఇంకెన్ని రోజులు పడతారా పాత రోతపాట? 1,00,000 కోట్ల అవినీతి, మీ బొంద అవినీతి, ₹1,00,000 కాదు 10 రూపాయల అవినీతిని కూడా తీయలేకపోయినారు. 2.5 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళకి వచ్చింది. మీరు వేసిన కమిషన్నే కోర్టు చెత్తపుట్టలో పడేసింది, దాని నివేదికని. అది బంద్ చేయండి. మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం, కన్నెపల్లి పంప్ హౌజ్ను ప్రారంభం చేస్తే నీళ్లు మొత్తం తెలంగాణలో 7 జిల్లాలకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు, సస్యశ్యామలం చేయొచ్చు. ఆ సూపర్ ఎల్నినో ప్రమాదం నుంచి తెలంగాణ రైతాంగాన్ని రక్షించుకోవచ్చు. కేసీఆర్ గారు ఆ ప్రాజెక్ట్ కట్టిందే దీని కొరకు. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిందే ఈ కరువు పరిస్థితులు వచ్చినప్పుడు రక్షించుకోవడానికి, ప్రజల్ని కాపాడుకోవడానికి, రైతాంగాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణ భూముల్ని కరువు కోరల నుంచి బయట పడించుకోవడం కొరకు. ఇవాళ దాని అవసరం తప్పకుండా ఉన్నది. ఇవాళ నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మెదక్ కావచ్చు, గతంలో ఎన్నడూ చుక్కను ఇది చూడని ప్రాంతాలు. మెదక్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరిలు, సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాలు కావచ్చు, కరీంనగర్లో కూడా అనేక ప్రాంతాలు. ఇవాళ గోదావరి ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతంలో ఉన్న ప్రజలకు తెలియదు వాస్తవానికి. గోదావరి పైనుంచి ఏదైతే వస్తుందో, కర్ణాటక నుంచి వచ్చేదైతే ఉందో ఆ ప్రాంతానికి నీళ్ళు సహజంగా ఆలస్యంగా వస్తాయి. ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు రావడానికి ఆలస్యం అవుతుంది ఎప్పుడైనా సరే. ఈసారి అసలు వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు. మనకు ప్రాణహిత ఎప్పటికీ కూడా, దాని పేరు ప్రాణహిత ఏదైతే పెట్టారో నిజంగా కూడా అది ప్రాణహిత. అది ఎటువంటి కరువులు వచ్చినా ప్రజల్ని బతికించడానికి ఉపయోగపడే నది. అది వచ్చి కలిసిన తర్వాతనే గోదావరిలో నీళ్లు ఉంటాయి. అది వచ్చి కలిసే చోటనే కేసీఆర్ గారు ఒక స్ట్రాటజీ ప్రకారం, ఒక పథకం ప్రకారమే, ఒక విజన్ ప్రకారమే అక్కడ అది ప్రారంభం చేసిండ్రు. సరే, దీని మీద ఎందుకు